అంటే మొన్ననే 5 రాష్ట్రాల ఎలక్షన్ జరుగుతున్నప్పుడు అనుకున్నాను ఖచ్చితంగా ఈ మోడీ గవర్నమెంట్ ఎలక్షన్లు అయిపోయే వరకు వెయిట్ చేస్తారు, దాని తర్వాత డెఫినెట్ గా పెంచుతారనే నమ్మకం ముందే ఉంది. సో నమ్మకాన్ని నిజం చేశారు. అంతకుమించి ఏం చేస్తాం, అంచనాలకు తగ్గట్టుగా ఉంది కేంద్ర ప్రభుత్వం యొక్క పాలన. సో హ్యాపీగా ఫీల్ అవుతుంది 3 రూపీసే పెంచినందుకు. అయితే ఇది దగ్గర దగ్గర 10 రూపాయలు పెంచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇంకొక నెలలో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాని మీద ఏం చెప్తారు? పెంచమనండి, ఇంకా 10 రూపాయలు కాకుండా ఒక 100-200 పెంచేస్తే జనాలు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మల్లుతారు, శాశ్వత పరిష్కారం దొరికిద్దని నా యొక్క ఫీలింగ్. అయితే డైరెక్ట్ గా ఏం చెప్తున్నారు అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించాలి, తగ్గించకపోతే కష్టం అని చెప్తా ఉన్నారు. అది ఈ రోజు మాట్లాడినటువంటి మాట. అయితే ఇప్పుడున్న వాహనాల పరిస్థితి ఏంటి, కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? 1,00,00,000 నేను సెటరికల్ గా మాట్లాడుతున్నానండి. సీరియస్లీ నాకు ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే పెట్రోల్ ధరలు పెంచుతారో అప్పుడు వాళ్ళు చెప్పే సాకు ఏంటంటే ముడి చమురు ధరలు పెరిగినాయని చెప్పి చెప్తారు. కానీ ఒకవేళ తగ్గినా సరే ఆ విషయం మనకు చెప్పరు, వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఉండదు. సో పెంచేటప్పుడు చెప్పే సాకులు తగ్గించేటప్పుడు వాళ్ళు ఇవ్వరు. అందుకని చెప్పేసి నేనేమంటున్నానంటే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక ప్రాపర్ సొల్యూషన్ కావాలి. కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్ళడమే కరెక్ట్ సొల్యూషన్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే ఏ విషయంలోనైనా అంటే అటు నిత్యావసర వస్తువుల విషయంలో అయినా, ఇటు పెట్రోల్ డీజిల్ అయినా, అటు బంగారాలైనా, ఏవైనా కానీ సడన్ గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని క్రియేట్ చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. దీని మీద అసలు ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉంది? గవర్నమెంట్ వాళ్ళ యొక్క నినాదం ఏంటంటే జై శ్రీరామ్ అని చెప్పేసి వాళ్ళు గెలుస్తున్నారు, జనాలు కూడా ఓట్లు వేస్తున్నారు. అంటే జనాల లోపల ఒక సనాతన భావన పట్ల ఉన్న ఆ ప్రేమ, అదేమంటారు, కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించట్లేదు. ఇప్పుడు చైనా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళు ఈ మూఢనమ్మకాలకు కానీ ఈ సనాతన భావాలకు కానీ తక్కువగా స్పందిస్తారు. వాళ్ళు ఈ వినియోగదారుల వస్తువులు పెరిగితే, చమురు ధరలు లేకపోతే పెట్రోల్ ధరలు పెరిగితే వాటికి ఎక్కువ స్పందిస్తూ ఉంటారు. మన వాళ్ళకు వీటికంటే కూడా వాళ్ళు చెప్పే వాళ్ళ భావజాలానికి ప్రభావితం అవుతున్నారు. ఫస్ట్ జనాల లోపల మార్పు రావాలి, వాళ్ళని ఓడించాలి. అయితే ఇక్కడ నిజంగానే జై శ్రీరామ్ అనేటటువంటి ఈ నినాదాలతో బీజేపీ పార్టీ నడుస్తూ ఉంది తప్ప వీళ్ళ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం లేదు, దేశాన్ని కూడా కొంతవరకు ఇదే నినాదంతో ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. నిజమా? దక్షిణాది రాష్ట్రాలకు, నాట్ ఓన్లీ తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం ఉపయోగం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ ఎంపీల బలంతో అక్కడ వాళ్ళ గవర్నమెంట్ నడుస్తుంది, మీకు తెలుసు ఆ విషయం. అయినా సరే ఆంధ్రప్రదేశ్కు పెద్దగా ఏం చేస్తున్నారు, ఆ బీహార్తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్కు చేస్తుంది కూడా చాలా తక్కువ. సో దక్షిణాది రాష్ట్రాలపైన చిన్న చూపు ఉంది. ఆ చిన్న చూపు ఎందుకు ఉందో మీకు తెలుసు, ఎందుకంటే మనం వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు. ఎక్కడ కూడా సీఎం లేరు బీజేపీ నుంచి, అందుకని వాళ్ళకి చిన్న చూపు. అయితే రీసెంట్ గా మనకి మోదీ ఇక్కడికి వచ్చి సభ పెట్టినప్పుడు కూడా నెక్స్ట్ తెలంగాణలో ఎగరబోయేది బీజేపీ జెండా అని చెప్పేసి గట్టిగా మాట్లాడారు. ఎగురుతుంది. జనాలు పిచ్చోళ్ళు అయితే, జనాలు నార్త్ ఇండియన్స్ లాగా ఎమోషనల్ ఫూల్స్ అయిపోయి ఆ దేవుడు మత్తులో పడిపోతే ఎక్కడైనా ఎగురుతుంది. సో మన అంత పిచ్చోళ్ళు అని చెప్పేసి నేను అనుకోను. ఎందుకంటే చైతన్యం మెండుగా ఉండే తెలంగాణ ప్రజలు అంత ఈజీగా ఇవాళ కూడా ఇలాంటి ప్రలోభాలకు లొంగరని చెప్పేసి బలంగా నమ్ముతున్నారు. బీజేపీ ప్రభుత్వం వల్ల కొంతవరకు ప్రజల్లో నమ్మకం కూడా కోల్పోతున్నారు ప్రజలు ఆ పార్టీ మీద కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల వల్ల కానీ అనేటటువంటి వాదనలు కూడా వస్తున్నాయి. నిజమా? బీజేపీ నాయకులు ఏం చేస్తారండి, బేసిక్ భావజాలం అనేది నాకు నచ్చలేదు. అంటే నువ్వు గెలవడానికి ఏ దారిని ఎంచుకో, గెలిచిన తర్వాత అభివృద్ధి అనే మార్గంలో వెళ్ళాలి, దాన్ని వాళ్ళు ఫాలో అవ్వట్లేదు, అది నాకు నచ్చట్లేదు. అలాగని కాంగ్రెస్ ఫాలో అవ్వని కాదు, నాకు వీళ్ళంటే ద్వేషం, వాళ్ళంటే అసహ్యం. ఏ పార్టీ నచ్చదు మాకు, మేము ఒక పార్టీ పెడతాం. పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు, చూద్దాం, ఏదైనా ఒకటి చేద్దాం.